చూద్దాం. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుపడింది. ఇటీవలే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పిన జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం టీడీపీలో చేరారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. అనర్హత పిటిషన్పై మండలి చైర్మన్ పలుమార్లు విచారించారు. జంగా కృష్ణమూర్తి ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై అనర్హత వేటు వేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు మండలి చైర్మన్. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. ఇటీవలే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పిన జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం టీడీపీలో చేరారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మీద వెయిట్ అయితే ఈ రోజు పడినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఈయన వైసీపీలో తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఎలక్షన్స్ కు ముందు టీడీపీలోకి వెళ్ళిన సందర్భంలో ఈయన అనర్హుడిగా ప్రకటించాలంటూ కూడా పార్టీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి శాసన మండలికి ఫిర్యాదు చేయడం జరిగింది. శాసన మండలికి సంబంధించి ఈ నిన్న ఎవరైతే శాసన మండలికి చైర్మన్ అయినటువంటి మోషన్ రాజు ఆయన అనర్హుడిగా ప్రకటిస్తూ అనర్హత వేటు వేశారు. ఆ విధంగా గజెట్ నోటిఫికేషన్ కూడా ఆయన అనర్హుడిగా ప్రకటిస్తూ విడుదల చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈ జంగా కృష్ణమూర్తి గతంలో ఇక్కడ గురజాలకి ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఓడిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ ప్లేస్ లో కాసు మహేష్ రెడ్డి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన విజయం సాధించారు. అయితే తిరిగి గురజాల నుంచి తనకి సీటు కేటాయించాలని విశ్వ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా కూడా జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇవ్వలేదు. దాని బదులుగా కూడా ఆయనకి ఎమ్మెల్సీని కేటాయించడం జరిగింది. కొన్నాళ్ళు ఈ ఎలక్షన్స్ కు ముందు మాత్రం ఆయన టీడీపీలోకి టచ్ లోకి వెళ్లారు. టీడీపీ పార్టీలోకి ఆయన జాయిన్ అవడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి ఈ సభ్యులు ఎమ్మెల్యేలు అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి జయలలితారెడ్డి ఇతను అనర్హతగా ప్రకటించాలి అంటూ కూడా ఆయన మండలికి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాన్ని పరిశీలించి ఈ రోజు మోషన్ రాజు ఎవరైతే శాసన మండలి చైర్మన్ ఉన్నారో ఇతను అనర్హుడిగా ప్రకటిస్తూ కూడా